హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడిఎమ్మ ఛాలెంజ్. సో గైస్, ఫస్ట్ చిప్ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేసాం. సో దాంట్లో వంశీ ఓడిపోయాడు కాబట్టి నేను ఛాలెంజ్ ఏం చేశానంటే కాకరకాయ జ్యూస్ తాగాలన్నా. సో నేనైతే కాకరకాయలు తెచ్చాను, జ్యూస్ చేస్తాను ఇప్పుడు మీ ముందే. సో జ్యూస్ ప్రిపేర్ చేసేది కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది అది ఒరిజినల్ కాకరకాయ జ్యూస్ అని చెప్పి డౌట్ వస్తుంది కదా. సో దానికోసం అయితే నేను మీ జ్యూస్ మేకింగ్ వీడియో కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? రెడీగా ఉన్నావా? నువ్వు తాగదు స్వీట్ శుభ్రం టమాటాస్ ఇంకేమవుతుంది, టమాటాస్ తీసుకుంటావా? సరే, ఇప్పుడైతే నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ అసలు స్వీట్కి సంబంధించింది ఏమేను, ఓన్లీ వాటర్ కాకరకాయ. రెడీగా ఉన్నాను. యా, అలాగే చెప్తాను కాకరకాయ జ్యూస్ చెప్తాను. వా, ఎంత పెద్ద ప్రాసెస్, కానీ కోసం నేను చేస్తున్నాను. అవి కూడా వేసేది తెలీదా? వావ్, లెక్కెడకండి నేను యాక్చువల్లీ నాకు చెప్పరా? వావ్, యా, నీకేం కావాలి చెప్పండి, నేను చేసి పెట్టాను. నాకేమో ఇప్పుడు అన్ని స్వీట్ అంటే ఇది అది అన్నీ వేసుకుంటే నేను గ్రాండ్ ఉంటుంది. నేనంటే ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి సమోసా వేసాడు, స్వీట్స్ వేసాడు, పట్ల గ్యాప్ కొంచెం గ్యాప్ ఉంది అసలు. దాంట్లో ఐస్ క్రీమ్ ఉంటాయి అయితే మన అది ఫోటో చూస్తాడు. మోమోసా అయ్యా మోమో అవి ఫోటో చూస్తాడు. ఎప్పుడు ఆయన శాంపిల్ తీసాను, ఫోటో షూట్ అనేది తీసుకొచ్చాను. ఎప్పుడో తీసుకొచ్చాను, కానీ ఎప్పుడు మంచి నేను తీసుకుంటాను. ఇంకా కొన్ని కట్ చేయాలి. ఏంటి కట్ చేస్తాను నువ్వు మరి వేసుకున్నా మనం చెప్పు. నేను కచ్చింది చేద్దాము, సరిపోతే బాగా నచ్చింది. మొత్తం రీసెంట్గా నేను నీట్గా చేశాను. గింజలు చేస్తాను రా, సరిపోతుంది. గింజలుగా వేడుకోండి గింజలు ఇవి లాస్తే అప్పుడు అది అదే మొత్తం అయితే నువ్వు కాకరకాయ గింజలు ఉంటుంది బయటికి బయట తీసుకున్నాను. అలా తెలుసా? కప్ప తెలుసా నీకు? కప్ప అదే కప్పగా ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని కాకరకాయ తిన్న వాళ్ళకి స్వీట్లో చేస్తారు కదా మీకు. పైన ఎలా చెప్పి నువ్వు మొత్తం చెప్పాలి చాలా చేస్తారు కానీ ఎలా చేయలేదు నేనే చెప్పాను. రెడీ అది ఉంటుంది మొక్క చెప్పేసి ఏమన్నా నేను తాగాలంటే నాకు పోయి ఏంటి మొక్కలు తినాలా వేసుకో తీసుకెళ్ళి మధ్యాహ్నం పోతుంది. రోజులో వంట చేస్తే మా అమ్మ చాలా సుఖం. ఇంట్లో ఎవరు చేయరా? బయట సొంతం మళ్ళీ ఇంట్లో చేస్తే బాగుంటుంది. ఎవరి నుంచి నీకు చేస్తాను నీకు చెప్ కట్టింగ్ వచ్చా? అదే వచ్చా? ఎస్ వచ్చా. మామూలుగా ఉంది ఇంట్లో కటింగ్ వస్తున్నాయి. అలాగా నర్సరీ కట్టారు తెలుసా? అయితే అది కూడా వచ్చాను. మామూలుగా గమనించవా? అది కట్టేసుకోలేదు. నేను కూడా కట్ చేస్తాను. నేను చూసాను చెప్పండి చెప్పను కదా మరి మరి పిసి పిసికేద్దాం. చెప్పలే ఇది గణేపట్లా ఉంటాను. అదే కత్తినండి కత్తిగా మీరు పైపోయినా ఏంటి కరెక్ట్గా కత్తి ఇది ఇప్పుడు కత్తి ఉంటే మనం చేస్తాం. మరి నేను పక్కన చెప్పినట్టు ఏపీ వేసేస్తాం. బొడ మీటింగ్
చేయకుండా చిన్నతే వెళ్ళిపోతాం. పైకా ఐస్ మూడైతే తగ్గేసి వెళ్ళాలంటే సో గైస్ కాకరకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. 2 గ్లాసులు మనోడికి తాగించాను. హలో గైస్, మనకైతే వంశీ రెడీగా ఉన్నాడు. ఎరా రెడీయా తాగడానికి? సో తాగు. ఒక్కోటి తాగు, ఎందుకు ఓవరాక్షన్? బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. ఒక గ్లాస్ అయిపోయాక ఒక గ్లాసు. దేవుడు పైనే భారం వేశాం. త్వరగా తాగి గుడికి వేసేయాలి. వేసే గుడికి వేసే. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉందంటవా? అరే అలా కాదు, ఒకే తాగేరా గుడికేసే. తాగి అలా కాదు. ఈ అమ్మ మాత్రానికి చాలా చెప్పుకున్నాం. అంత లాగొద్దు, త్వరగా తాగే. వేసే గుడికేసే. ఏమే చెప్తాం, ఎలా ఉంది తెలుసా? కాకరకాయ ఇక్కడ పచ్చడి కొత్తగా ఉంది. పొట్లకి వెళ్ళిపోయి కాల్చిన అయిపోతుంది. యాక్చువల్లీ కాకరకాయ జ్యూస్ చాలా హెల్తీకి మంచిది. తాగు. పాలు వేసుకొని తాగుతారు, వాచోకి తాగరు. ఇది రా. కొంచెం మంది నాకు మొత్తం తాగే. నా గ్లాస్ కంప్లీట్ చేసేయాలి. తాగే తాగే. మింగే 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 మింగే. అరే ఏంటో కొంచెంకే. అన్న మాటిని తాగి. చచ్చిపోమంటావేంటి అయ్యా? చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. అంబులెన్స్ సబ్స్క్రైబర్స్ అంబులెన్స్ ఉంటే పిలిచా. ఇంకో గ్లాస్ ఉంది, అది కూడా తాగాలి. కానీ తాగారు అది. నువ్వు తాగితే నేను పట్టించాను వచ్చి నెత్త నోట్లో పోసేట. అవి నీ మీద వచ్చేది. నోట్లో తెలుపుకుందాను. ముక్కులోకి వెళ్ళిపోయింది. గ్లాస్ కాకరకి తాగలేకపోతున్నారు నువ్వు. కాకరతో తాగలేకపోతున్నా. ఏ కాకరకి పెట్టి నీళ్ళు అవి వేసుకున్నావు నోట్లో. ఎలా గైస్, ఒక గ్లాస్ ఆల్రెడీ వేస్ట్ చేసావు. తాగలడు నాకు తెలుసు. అరే అది నీకోసం నీళ్ళు కాదు హియర్ రా. అది 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 కాదు, ఇది ఇది విషం కాదు, ఇది విషం కాదు కదా. ఏది విషం కాదు ఇది. వావ్, ఇప్పుడు ఛాలెంజ్ నేను విన్ అయ్యా. నువ్వు విన్ అయిన వాళ్ళు కూడా తాగుతామ్మా. ఇది తాగుతారు Challenge మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు. ఇది నీకోసం చేసింది, నువ్వు తాగలిద్దా? మంచిది అన్న అన్న అన్న. చిన్నపిల్లలు. అరే నువ్వు తాగలేకపోతున్నావు. నువ్వు తాగలేవు. నువ్వు తాగుతావు. టేస్ట్ ఛాలెంజ్. వాళ్ళ అమ్మ మొగుళ్ళలా ఉంది. ఓడి అమ్మ ఛాలెంజ్ ఓడి అమ్మలా ఉంది. ఓడి అమ్మ ఇప్పుడు తాగాలంటావు. తాగాలి. ఛాలెంజ్. ఛాలెంజ్ ఓకే అయితే ఈ ఛాలెంజ్ అని చెప్పు అయితే. నెక్స్ట్ కామెంట్ లో ఎవరైనా పెడితే దానికి. ఎలా వచ్చావా? యా ఓకే, ఈ ఐడియా బాగానే ఉందిగా. సరే గాయస్, నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి మేము దాంట్లో ఒక క్రేజియస్ట్ తీసుకుని మేము ఆ ఛాలెంజ్ చేస్తాం. ఓకేనా? అరే జామకుల్లో వెళ్తావు కదా, నువ్వేం చేస్తావో చూస్తా. ఓకే నాకు ఛాలెంజ్ చేసావు. తాగలి ఇప్పుడు నేను. ఏమో భయం అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
నా మొహంలో కరెక్ట్గా మొహంలో మొహం పెట్టి కూర్చున్నారా ఒకవేళ కక్కేతే ఓకే గైస్ మనోడు ఎలా తాగలేకపోయాడు. నేను తాగుతాను జస్ట్ ట్రై చేస్తాను, అంటే తాగేస్తానని చెప్పట్లేదు, ఎప్పుడు తాగలేను కాకరకాయ జ్యూస్, ఫస్ట్ టైం తాగుతున్నా. సో చూద్దాం. ఏంటి ఎలా ఉంది సమోసా? ఎక్కడికి వెళ్ళాను సమోసా తేవడానికి వెళ్ళా. సమోసా అరే కష్టం రా. ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలని చాలా కష్టం గైస్. ఇలాంటి జామాకులు ఇలాంటివి చేస్తే ఇది సబ్స్క్రైబర్ అన్నట్టుంది. ఇది చూడు ఇలాంటి మరి నేను గుట్టలు కూడా వేసా. నేను ఇస్తాను ఫస్ట్ టైం కలిసి నేనైతే కాకరకాయ చూసి పట్టుకోవడం తాగడం చాలా అంటే చాలా చేదుకుంది. మనకి స్పైసీ ఫుడ్ అవన్నీ తినాం కానీ చేదు అంటే కష్టం. బాబు వంకాయలో ఉంది. వావ్ వద్దురా ఇప్పుడు చెప్పు. కొడక్క ఇప్పుడు రారా రారా ఇప్పుడు చెప్పు గ్యాస్ నేనైతే కంప్లీట్ చేశా. దా మాట్లాడవే కంప్లీట్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మొత్తం అంతా ఊస్తే చిన్న గొడ్డకేసాడు గాయస్, మొత్తం అంతా ఊస్తాడు. సమోసే సమోసే. నేనైతే కంప్లీట్ చేసాను చేయలేదు చెప్పు. అది సార్ గాయస్ మళ్ళీ ఛాలెంజ్కి మళ్ళీ ఓడిపోయాడు. సో మల్టీ టాలెంటెడ్ ఇలాంటి పర్సన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో నెక్స్ట్ ఎవరైనా మీరు కామెంట్లో ఎవరైనా చేయాలనుకుంటే మీ క్రేజియస్ట్ ఛాలెంజ్ ఏమైనా ఉంటే చెప్తే ట్రై చేస్తాం, అంటే చేస్తాం. ఎస్ కంపల్సరీ ట్రై చేస్తాం. ఏ స్టైల్లో ఉందనుకుంటున్నారా? ఇప్పుడు అలా అడిగారా? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? ఫ్యాన్స్ ఇంకా ఏదో అనుకుంటున్నాం. ఓకే చెప్పు మరి. మన ఛానల్ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి. ఓకే గైస్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో నెక్స్ట్ మీరు ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు. యా ఓకే. సో దీన్ని నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్ బాయ్.